జీవితంలో ఎప్పుడు సువార్త వినని వారు లేక యేసు అనే పేరు వినని వారి పరిస్థితి ఏంటి? దేవుడు వారికి ఎలా తీర్పు తీరుస్తాడు? ఒకటి, ఈ సృష్టిని చూచినప్పుడు ఏ మనిషికైనా దీని వెనక దేవుడు ఉన్నాడు అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అలాగా దేవుడు ఉన్నాడు అని విశ్వసించి విధేయుడిగా జీవిస్తే కృప ద్వారా దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. ఎందుకంటే సృష్టిలో దేవుని యొక్క రుజువులు చాలా కనిపిస్తాయి. పాత నిబంధనలో ఉన్న భక్తులు యేసు అనే పేరు ఎప్పుడు వినలేదు, కానీ దేవుని మీద వారు విశ్వాసం ఉంచారు. అది వారికి నీతిగా ఎంచబడింది. నంబర్ 2, ప్రతి మనిషి హృదయం పైన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాసించాడు. అంటే మనస్సాక్షి చెప్తుంది ఏది మంచి ఏది చెడు అని. మనస్సాక్షిని వ్యతిరేకిస్తూ చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిన వారికి వారి క్రియలను ఆధారం చేసుకుని దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చే విధానం ఎలా ఉంటదంటే, మనకి ఎంత తెలుసో దాని మీదే ఆయన తీర్పు తీరుస్తాడు. మనకి ఎంత తెలుసో అది పాటించామా లేదా అని ప్రశ్నిస్తాడు, కానీ తెలియని దాని గురించి ఆయన అడగడు, తీర్పు తీర్చడు. కాబట్టి ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనందరికన్నా కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, న్యాయమైన వాడు. ఒక వ్యక్తి రక్షింపబడాలని మనం ఎంత కోరుకుంటామో అంతకన్నా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ దేవుడు కోరుకుంటాడు. ఆ వ్యక్తిని రక్షించడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు, వెళ్ళాడు కూడా. కాబట్టి ఎవరైతే సువార్త వినకుండా చనిపోయారో ఆ వ్యక్తులు ఒకవేళ సువార్త వినినా కూడా మార్పు చెందేవారు కాదేమో. అది మనకు తెలియదు, దేవునికి తెలుసు. అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని మనం చెప్పలేం. ఆ పాసిబిలిటీ ఉంది. మార్పు చెందే వ్యక్తి అయితే దేవుడు అవకాశం ఇవ్వకుండా ఉండడు. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనని వెతికి పట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా అలాంటి వారికి తనను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకంటే ఆయన న్యాయమైన వాడు.